ఇది అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు. ఓల్డ్‌గా ఇలా చేసుకునేవాళ్ళు బాగా పాతకాలంలో. మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పించింది. నాకు మా అమ్మ నేర్పించింది. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడాను. మా అమ్మాయికైతే పిచ్చనమాట ఇంక ఈ పచ్చి పులుసు. ప్రతిసారి పచ్చి పులుసే పెట్టించుకుంటుంది. అంత ఇష్టం దానికి. ప్రాసెస్‌లోకి వెళ్తే మనం ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. మన క్వాంటిటీ తగ్గట్టుగా, పులుపు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే ఇవి. ఇందులో క్వాంటిటీస్ ఏముండవు. కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ మనం సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుంది దీంట్లో. సో, ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి చాలా బావుంటుంది. తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. దీనిలో పసుపు వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయని కొంచెం నలుపుకోవాలన్నమాట చేత్తో బాగాను. అప్పుడేమైద్దంటే ఉప్పు బాగా పట్టేస్తుంది ఉల్లిపాయకి. ఇంకోటి మెత్తబడుతుంది ఉల్లిపాయ చక్కగాను. తినేటప్పుడు చాలా బావుంటుంది. అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండు రసం తీసేసుకొని అందులో పోసేసుకోవాలనమాట. చింతపండు గుజ్జుని దానిలోకి తీసేసుకోవాలి. నేను జస్ట్ ఎలా ఎలా చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నాను మీకు దీనిలో. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నా నేను. ఎందుకంటే కరివేపాకు మనం నలిపితే చాలా ఫ్లేవర్ చాలా బావుంటుంది. అందుకని నేను అలా కరివేపాకు కొంచెం వేసుకొని జస్ట్ మళ్ళీ నలిపేసుకుని తర్వాత కొంచెం మనకు తగ్గట్టుగా వాటర్ పోసేసుకోవాలి. తర్వాత దీనిలో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. 2, 3 మన కారంకి తగ్గట్టుగా అనమాట. ఎవరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా. అలాగే బెల్లం. దీనిలో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను 2 ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఇదివరకైతే ఇవి నిప్పుల మీద కాల్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం కావాలంటే పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు. మనం 2 ఎండుమిరపకాయలు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని పోపు దానిలో వేసేసుకోవడమే మనము. తాలింపు ఇందాక మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా! ఆ పచ్చి పులుసులో వేసేసుకోవడమే పోపుని. తర్వాత మనము ఇందాక ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా ఆల్రెడీ. ఇలా ఎంతమంది చేస్తారో చెప్పండి? ఇందాక మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చిని, అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలనమాట. అంటే ఇందాక మనం ఎక్కువ వేసుకోలేదు కదా ఉప్పు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇవి ఉప్పు వేస్తే కొంచెం బాగా నలుగుద్దనమాట. మనం దీంట్లో కారం అలా ఏముండదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఈ ఎండుమిర్చి ఘాటుతోనే మనకి కారం అనేది దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా కారం అలాంటివి వెయ్యరు. మేమైతే వెయ్యము. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో వేస్తారు కాబట్టి మేమిలా చేస్తాము మా అమ్మమ్మ నేర్పించినట్టుగాను. ఆ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారంతోనే పైన చల్లేసేసుకొని చక్కగా తిప్పేసుకోవడమే. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలు పచ్చి పులుసు. ఇందులో మనం వేడి చేయడానికి, కాయడానికి ఏముండదు. చాలా తొందరగా జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది. చాలా బావుంటుంది. ముద్దపప్పు, పచ్చి పులుసు అయితే కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట ఇంకాను. ఒకసారి నేనెలా చేశాననేది ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్‌ని అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడాను. నా ఛానల్‌ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ చూస్తున్నారు, నాకు కామెంట్స్ ఇస్తున్నారు. ఇంకేమన్నా మీకు వంటలు కావాలి అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిన వంటలు, నాకు తెలిసిన వంటలు నాకు వచ్చినట్లుగా నేను చక్కగా మీకు చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.